ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనము మంచి బెడ్ టైమ్ స్టోరీ బుక్స్ గురించి మాట్లాడుకుందాము. సరిగ్గా నిద్రపోయే ముందు పిల్లలకి మంచి కథలు చెప్పామంటే వాళ్ళు అలాగే మంచి ఆలోచనలతో నిద్రపోతారు. ఎలాంటి బ్యాడ్ థాట్స్ కానీ భయపడే ఆలోచనలు కానీ రాకుండా ప్రశాంతంగా పడుకుంటారు. అలా మనం చెప్పే స్టోరీస్ కూడా ఆ టైంలో వాళ్ళకి ఎంతో ప్లెజెంట్గా మైండ్ని రిలాక్స్ చేసే స్టోరీస్ చెప్తే చాలా బాగుంటుంది. అదే విధంగా మనకి వాళ్ళ మీద ఉండే ప్రేమని ఎక్స్ప్రెస్ చేసినా కూడా వాళ్ళు దిల్ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ. సో ఇలాంటివి 3 బుక్స్ నేను ఈరోజు సెలెక్ట్ చేశాను మీకు చూపించడానికి. లెట్ మీ స్టార్ట్ విత్ ద ఫస్ట్ బుక్, ఐ విల్ లవ్ యూ ఆల్వేస్. దీన్ని ఆలిసన్ బ్రౌన్ అని ఆవిడ రాశారు. ఇప్పుడు ఇలాంటి బుక్స్ చాలా కూడా ఉన్నాయి. సో ఈ బుక్స్ అన్ని నేను మీకు లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, యూ డోంట్ వరీ అబౌట్ దాట్. సో దిస్ ఇస్ ద బుక్ అనమాట. ఇందులో లైక్ వీ కెన్ ఇమాజిన్ లైక్ మదర్ అండ్ బేబీ ఉన్నట్టు. అంటే ఇందులో స్పెసిఫిక్గా మదర్ అండ్ బేబీ అని కానీ ఫాదర్ అండ్ బేబీ అని కానీ చెప్పరు. లైక్ ఫ్రెండ్స్ కానీ లైక్ గార్డియన్ కానీ ఎవరైనా అవ్వచ్చు. సో దిస్ ఇస్ ద బుక్ అనమాట. ఈ బుక్లో ఎంత మనము లైక్ హౌ మచ్ లవ్ కెన్ వి గివ్ టు అవర్ చిల్డ్రన్ అనే దాని గురించి కానీ మన ఎక్స్ప్రెస్ చేసే విధానం కానీ చాలా బాగుంటుంది. దీన్ని మన పిల్లలకి చెప్తున్నట్లు వాళ్ళకి మనం చెప్పొచ్చు. సో హౌ లాంగ్ విల్ ఐ లవ్ యూ, అ సెకండ్ ఈజ్ టూ షార్ట్, అ సెకండ్ ఈజ్ నో టైమ్ అన్నట్లు చాలా బాగుంటుంది. ఇది అంటే నిదానంగా వాళ్ళని ఒక రిలాక్స్డ్ మూడ్లోకి తీసుకెళ్ళి నిద్రపోయేలాగా చేస్తుంది. లైక్ కొంచెం లైట్స్ కానీ కొంచెం డిమ్ చేసైనా మనం స్టోరీ చెప్పొచ్చు. లేదంటే చెప్పిన తర్వాతనే మనము డిమ్ చేసేసి వాళ్ళని మెల్లగా నిద్రలోకి పంపించడానికి లైక్ స్టోరీ బుక్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇలా చాలా బాగుంటుంది అనమాట ఈ బుక్. ఇలా మనకి వాళ్ళ మీద ఉండే ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది. లైక్ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అని చెప్పి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్, ఐ లవ్ యూ ఆల్వేస్. సో ఈ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ద నెక్స్ట్ బుక్ ఈజ్ గుడ్ నైట్ వరల్డ్. Good Night World by Debbie Guillory. Like we are saying good night to each and everything in the world అనమాట. ఈ బుక్లో అందరికీ మనం గుడ్ నైట్ చెప్తున్నాము. సో అది కూడా పిల్లలకి బాగా నచ్చుతుంది. ప్రతి దానికి మనం గుడ్ నైట్ చెప్పడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. యాక్చువల్లీ దీనిలో చాలా కవర్ చేశారు. గుడ్ నైట్ వరల్డ్, గుడ్ నైట్ క్లౌడ్స్ అని, ఎర్త్ అని. సో ఇలా మంచి పిక్చర్స్ ఉంటాయి. ఆ పిక్చర్స్ కూడా పిల్లలు చూసి దే లైక్ దెమ్. అండ్ ఓషన్స్, షిప్స్, ఇట్లా రకరకాలుగా చాలా బాగుంటుంది. ఇందులో అయితే నా ఫేవరెట్ పేజ్ అయితే లాస్ట్ పేజ్ అనమాట. ఈ లాస్ట్ పేజ్లో ఇలా చూపిస్తారు లైక్ వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదరు, వాళ్ళ బేబీ. అరౌండ్ మై మదర్స్ హార్ట్ ఐఎమ్ కర్ల్డ్ అని. ఇట్స్ లవ్లీ. సో దిస్ ఈస్ ద స్టోరీ బుక్, వన్ మోర్ బుక్. ఇట్ ఈస్ ఆల్సో అ బెడ్ టైమ్ స్టోరీ. అండ్ ద లాస్ట్ వన్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఈస్ లిటిల్ ఔల్స్ బెడ్ టైమ్. యాక్చువల్లీ దిస్ ఇస్ మై ఫేవరెట్ బుక్. ఎందుకంటే మా పాప తనకి ఇష్టం ఉండేది కాదు, అసలు నిద్రపోవడం అంటే ఇష్టం ఉండేది కాదు. మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేసేది. సో ఈ బుక్ అలాగే ఉంటుంది అనమాట. ఇందులో ఔల్ బేబీ వచ్చేసి అస్సలు నిద్రపోకుండా ఉండడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందో అవన్నీ ఇందులో చూపిస్తారు. చాలా బాగుంటుంది, సరదాగా కూడా ఉంటుంది. సో ఇట్స్ ఎ లవ్లీ బుక్ యాక్చువల్లీ. చాలా బాగుంటుంది ఇది. ఇందులో ఒక మమ్మీ ఔల్ అండ్ 2 బేబీ ఔల్స్ ఉంటాయి. This is a little bigger one and this is the youngest one. చిన్న ఔల్ అనమాట. This is the smallest owlet. సో చాలా బాగుంటుంది. ఒక కథ లైక్ పడుకుంటారు. మమ్మీ ఈస్ ట్రయింగ్ టు మేక్ దమ్ స్లీప్. మమ్మీ వాళ్ళని నిద్రపుచ్చడానికి ట్రై చేస్తుంది. అంత లోపలే నో నేను పడుకోను అని చెప్పడము. చాలా బాగుంటుంది కథ ఇది. ఇట్స్ అ లవ్లీ బుక్ యాక్చువల్లీ. ఇక్కడ చూడండి, ఇట్స్ టూ డార్క్, చాలా చీకటిగా ఉంది, నేను పడుకోను అని చెప్తుంది. సో ఇట్స్ అ లవ్లీ బుక్. చాలా బాగుంటుంది ఈ బుక్ కూడా. యూ కెన్ ట్రై దిస్ బుక్ ఆల్సో ఫర్ యువర్ చైల్డ్. ఈ 3 చాలా బాగుంటాయండి. లైక్ మీరు రోజుకి ఒకటి అనుకున్నా లేకపోతే ఒకటే స్టోరీని కూడా 2-3 సార్లు కంటిన్యూస్లీ కూడా మనం చెప్పొచ్చు. ఇట్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. So these are the story books and I hope you like this video and please subscribe to my channel. Inka chala vishayalu maatladukundamu. So many books are there waiting for you guys. Okay then, see you, bye bye.